Jaydev Academy. My name is Kranti Kumar. I am going to discuss about the subject physics. ఇంతకుముందు క్లాసెస్లో నేను ఆప్టిక్స్ అనే చాప్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు ఇంతకుముందు క్లాసెస్లో మనం ఏం నేర్చుకున్నాము అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వాట్ వి లెర్న్ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్. రివ్యూ ఆఫ్ డిస్కషన్. రివ్యూ డిస్కషన్. ఏం నేర్చుకున్నాం ఇంతకుముందు క్లాస్లో మనం లైట్ హిస్టరీ గురించి నేర్చుకున్నాం. హిస్టరీ ఆఫ్ లైట్ అండ్ ఆల్సో లైట్ ఎలా బిహేవ్ చేస్తుంది. వన్ ఈజ్ ఎ పార్టికల్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఏ వేవ్. సో ఇఫ్ యు స్టడీ light in the particle form, so that subject is called ray optics. If you study light behaves like a wave, so that is called wave optics. Here till we discussing about only ray optics, we did not enter into the వేవ్ ఆప్టిక్స్. మనం ఇప్పటి వరకు రే ఆప్టిక్స్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. ఈ వేవ్ ఆప్టిక్స్ గురించి మనం మాట్లాడుకోలేదు. అదే విధంగా మనం లైట్ ప్రాపర్టీస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఈ లైట్ ప్రాపర్టీస్ ఏంటి? వన్ వచ్చేసి రిఫ్లెక్షన్ అండ్ అనదర్ వన్ refraction and final one diffraction. Right? Reflection, refraction, diffraction we already discussed in the previous classes. And also I discussed about difference between mirrors and lenses. మిర్రర్స్ కి లెన్సెస్ కి ఉన్న డిఫరెన్స్ మనం ఇంతకు ముందు క్లాస్ లో మనం నేర్చుకున్నాం. అదే విధంగా మిర్రర్స్ లో ఉన్న టైప్స్ ఏంటి? వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ మిర్రర్స్? వన్ ఈజ్ ప్లేన్ మిర్రర్, సెకండ్ వన్ ఈజ్ కాన్కేవ్ మిర్రర్, థర్డ్ వన్ ఈజ్ ద కాన్వెక్స్ మిర్రర్. అలాగే లెన్సెస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. లెన్సెస్ లో ఉన్న టైప్స్ ఏంటి? ప్లేన్ లెన్స్, కాన్కేవ్ లెన్స్, సిమిలర్లీ కాన్వెక్స్ లెన్స్. అలాగే ప్లేనో కాన్కేవ్, finally plano convex. అలాగే అదే విధంగా మనం ఈ ప్లేనో కాన్కేవ్ మాత్రమే కాకుండా డబుల్ కాన్వెక్స్, డబుల్ కాన్కేవ్, అలాగే డబుల్ కాన్వెక్స్ గురించి కూడా మనం ఇంతకు ముందు క్లాసెస్ లో నేర్చుకున్నాం. సో రిఫ్లెక్షన్ దగ్గరికి వచ్చేసరికి మనం ఏం నేర్చుకున్నామంటే రిఫ్లెక్షన్ పార్ట్ లో ఈ రిఫ్లెక్షన్ నిన్న మనం రిఫ్లెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ రిఫ్లెక్షన్ అనేది మిర్రర్స్ లో మాత్రమే జరుగుతుంది, మనకి లెన్సెస్ లో జరగదు. లెన్సెస్ లో కూడా జరుగుతుంది కానీ బట్ వీఆర్ నాట్ కన్సిడరింగ్ బికాస్ ద రిఫ్లెక్షన్ ఇంటెన్సిటీ ఆఫ్ ద లైట్, ఆ రిఫ్లెక్షన్ లెన్సెస్ లో అయినప్పుడు దాని యొక్క ఇంటెన్సిటీ తక్కువగా ఉంటుంది. సో మనం దాన్ని ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తాం. దాని గురించి మనం కంటిన్యూ చేయాలి. మిర్రర్స్ లో మాట్లాడుకున్నాం. సో అదే విధంగా ఇక్కడ మనం లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఈ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ ఏంటి? ఫస్ట్ వన్ ఏంటి? ఇన్సిడెంట్ యాంగిల్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు ద రిఫ్లెక్టెడ్ యాంగిల్. అలాగే both incident ray and reflected ray on same plane. And third point,
light is in straight line. అదే విధంగా మనం ఇంకా ఏం డిస్కస్ చేసామంటే light reflects on planes, and the final one we discussed, light reflects on spherical surfaces. ఈ ప్రీవియస్ క్లాసెస్ లో మనం ఈ టాపిక్స్ అన్నిటి గురించి డిస్కస్ అయిపోయాం. ఈ టాపిక్స్ అన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం. నేను ఇవన్నిటి గురించి మళ్ళీ మీకు ఎందుకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, ఎందుకంటే ఈ బేసిక్ కాన్సెప్ట్ ఉంటేనే మీకు ఫర్దర్ గా మీరు అర్థం చేసుకోవడానికి నెక్స్ట్ క్లాసెస్ యు ఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ ఇఫ్ యు నో ఆల్ దీస్ బేసిక్ ఫండమెంటల్స్. అందుకని ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అగైన్ అండ్ అగైన్ ఆల్ దీస్ థింగ్స్. యు ఆల్రెడీ ఫెమిలియర్ విత్ దిస్, మీకు ఆల్రెడీ తెలుసున్నాయి కాబట్టి నేను డైరెక్ట్ గా మీకు నెక్స్ట్ క్లాసెస్ లో నెక్స్ట్ బోర్డ్ లో మీకు కావాల్సినవి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నెక్స్ట్ మనం ఈ రోజు నేర్చుకున్న టాపిక్ వచ్చేసి రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. నేను మీకు చెప్పినట్టుగా రిఫ్లెక్షన్ అనేది మిర్రర్ లో జరుగుతుంది అండ్ రిఫ్రాక్షన్ అనేది లెన్సెస్ లో జరుగుతుంది. రిఫ్రాక్షన్ హ్యాపెన్స్ ఇన్ లెన్సెస్. సార్ రిఫ్రాక్షన్ ఓన్లీ లెన్సెస్ లో జరుగుతుందా? లేదు. రిఫ్రాక్షన్ అనేది వై రిఫ్రాక్షన్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ మీడియంస్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయి ఉంటారు. వాట్ ఈస్ ఎ మీడియం? మీడియం ఈజ్ నథింగ్ బట్, మీడియం అనేది అది ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యు టేక్ ఎయిర్, యు టేక్ గ్లాస్. Glass means transparent glass, and you can take water. Or any liquids like kerosene, petrol, whatever you can take. These are all called mediums. Why medium? Because medium, medium definition వచ్చేసరికి ఏంటంటే లైట్ కెన్ ట్రావెల్ త్రూ ఇట్. ఒక మీడియం అనేది లైట్ ని తన గుండా ప్రవహింప చేసుకోగలిగి ఉండాలి. ఇప్పుడు మనం ఒక బుక్ ని తీసుకున్నాం. ఇఫ్ ఐ టేక్ ఎ బుక్, దిస్ ఈస్ నాట్ ఏ మీడియం బికాస్ ఈ బుక్ ద్వారా మనకి లైట్ లోపలికి వెళ్ళదు. ఇప్పుడు అదే నేను ఒక గ్లాస్ తీసుకున్నాను అనుకోండి, దీని ద్వారా మనకి లైట్ అనేది ప్రవహిస్తుంది. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు మనం ఎయిర్ లో మన లైట్ ని యూజ్ చేస్తే మన లైట్ అనేది ఎయిర్ లో కూడా ట్రావెల్ చేస్తుంది. అలాగే మన గ్లాస్ లో తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మన ఒక లైట్ బీమ్ మన గ్లాస్ మీద ఇంజెక్ట్ చేస్తే ఇన్సిడెంట్ చేస్తే ఆ లైట్ అనేది మనకి గ్లాస్ లో కూడా ట్రావెల్ అవుతుంది. దట్ మీన్స్ ఒక ఎయిర్ అనేది ఇక్కడ లైట్ కి మీడియం గా పనిచేస్తుంది, గ్లాస్ అనేది లైట్ కి మీడియం గా పనిచేస్తుంది. బట్ కీ పాయింట్ ఏంటంటే లైట్ doesn't need మీడియం. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. లైట్ అనేది మీడియం అవసరం లేదు. లైట్ ట్రావెల్ చేయాలంటే మనకి మీడియం అవసరం లేదు. బికాస్ లైట్ ట్రావెల్ ఇన్ వాక్యూమ్. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. లైట్ అనేది వాక్యూమ్ లో ట్రావెల్ చేస్తుంది. సో ఇది వాక్యూమ్ లో ట్రావెల్ చేసినప్పుడు ఆ లైట్ వెలాసిటీ ఎంత ఉంటుందంటే దాన్ని మన లైట్ వెలాసిటీ c లో రిప్రజెంట్ చేస్తాం. దట్ వచ్చేసరికి 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. అంటే అప్రాక్సిమేట్లీ 3 లక్షల కిలోమీటర్లు ఒక సెకండ్ కి. సో ఈ రిజల్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. సో దిస్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్. So what happen if this light is travels in air? ఇదే లైట్ ఇప్పుడు మనకి ఎయిర్ లో ట్రావెల్ చేస్తే ఎట్లా బిహేవ్ చేస్తుంది?
సో లైట్ డజంట్ నీడ్ ఎనీ మీడియం. మన లైట్ ట్రావెల్ చేయడానికి మీడియం అవసరం లేదు. బట్ లైట్ కెన్ ట్రావెల్ ఇన్ వాక్యూమ్. కానీ మనం వీఆర్ లివింగ్ ఆన్ ఎర్త్. మన ఎర్త్ లో మనం నివసిస్తున్నాం, భూమి మీద మనం నివసిస్తున్నాం. మన భూమి మీద మనకి వాటర్ ఉంది, గాలి ఉంది, గ్లాసెస్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియంస్ ఉన్నాయి, కిరోసిన్ ఉంది, అవన్నీ. వాటిల్లోకి లైట్ వెళ్ళినప్పుడు అవి ఎట్లా, ఆ లైట్ అనేది డిఫరెంట్ గా ఎట్లా యాక్ట్ చేస్తుంది అనేది డిస్కస్ చేసే టాపిక్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఇప్పుడు ఇన్ కేస్ లైట్ మన వాక్యూమ్ లో ట్రావెల్ చేస్తుంది, ఈవెన్ వాక్యూమ్ అంటే అక్కడ ఏం ఉండదు, ఇంకా ఇట్స్ ఎంప్టీ స్పేస్. ఈవెన్ మనకి గాలి కూడా ఉండదు అక్కడ. సో ఈవెన్ ఇన్ దట్ స్పేస్ లైట్ కెన్ ట్రావెల్. బట్ వాట్ హ్యాపెన్ ఇఫ్ డిఫరెంట్ మీడియంస్ విల్ దారికి అడ్డొచ్చినప్పుడు, లైట్ ట్రావెల్ చేసే సిచ్యువేషన్ లో మనకి డిఫరెంట్ మీడియంస్ వచ్చినప్పుడు ఆ లైట్ ఎట్లా రియాక్ట్ అవుతుంది? మేబీ ఆ స్పీడ్ చేంజెస్ చేసుకుంటుంది. స్పీడ్ చేంజెస్. ఇప్పుడు లైట్ వాక్యూమ్ లో 3 to 10⁸ మీటర్ పర్ సెకండ్ స్పీడ్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు, అదే ఎయిర్ లోకి వచ్చినప్పుడు దాని యొక్క స్పీడ్ చేంజ్ గా ఉంటుంది. అదే గ్లాస్ మెటీరియల్ లో ట్రావెల్ చేసినప్పుడు దాని యొక్క స్పీడ్ డిఫరెంట్ గా ఉంటుంది. అదే విధంగా లైట్ వాటర్ లో ట్రావెల్ చేసేటప్పుడు దాని యొక్క స్పీడ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ అన్ ఎగ్జాంపుల్ రైట్ నౌ. So I am taking this is a beaker. This is a beaker of water. This is a beaker, and here I am using some water. Here I am using a water. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఒక పెన్సిల్ ని పెట్టాను, సంథింగ్ ఏదో ఒక స్టిక్ అనుకోండి, ఒక స్టిక్ ని ఇలా పెట్టాను అనమాట. యాక్చువల్లీ మనకి స్టిక్ ఎలా కనపడాలంటే మనకి స్టిక్ ఇలా స్ట్రైట్ లైన్ గా కనపడాలి మనకి. కానీ మనం ఇందాక ఏం చేసాం, లైట్ అనేది డిఫరెంట్ మీడియం లో డిఫరెంట్ గా ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఈ పైన అంతా గాలి ఉందన్నమాట, ఎయిర్. ఇదంతా ఏంటి, వాటర్. అంటే ఇదొక మీడియం, డిఫరెంట్ మీడియం. సో అప్పుడు ఒక పెన్సిల్ అనేది మనం ఎయిర్ లో నుంచి వాటర్ లోకి పెట్టినప్పుడు ఈ పెన్సిల్ అనేది మనకి ఇట్లా బెండ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇది మనం ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుండదు. మన ఇంట్లో చూస్తున్నప్పుడు ఒక గ్లాస్ తీసుకున్నప్పుడు దాంట్లో వాటర్ వేసి ఇలా పెట్టినప్పుడు ఇలా మనకి పెన్సిల్ స్ట్రైట్ గా కనపడాల్సింది పోయి మనకి పెన్సిల్ తిరిగిపోయి బెండ్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది. ఎందుకు ఇది కనిపిస్తుంది? సో అనేది నెక్స్ట్ బోర్డు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఇలా లైట్ అనేది దాని యొక్క డైరెక్షన్ చేంజ్ చేసుకోవటాన్నే ఇక్కడ రిఫ్రాక్షన్ అంటాం. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు మనం ఇప్పుడు నార్మల్ గా ఒక పేజ్ మీద మనం అక్షరాలు చూసాం అనుకోండి పుస్తకంలో. ఫర్ ఎగ్జాంపుల్ ABCD అని పుస్తకాలు ఎగ్జాంపుల్ చూసాం అనుకోండి. సమ్ పిల్లలు ఏం చేస్తారంటే ఏదైనా గ్లాస్ తీసుకొని ఒక మిర్రర్ టైప్ ట్రాన్స్పరెంట్ మిర్రర్ తీసుకొని దాని మీద క్లోజ్ చేస్తారనమాట. అప్పుడు ఆ అక్షరాలు ఎట్లా కనిపిస్తాయి మనకి, ఆ చిన్నగా ఉన్న అక్షరాలు ఒక్కసారిగా మ్యాగ్నిఫై అయ్యి పెద్దగా ఎట్లా కనిపిస్తాయి, ABCD అని. ఎందుకు ఇలా కనిపిస్తుంది అంటే ఇది కూడా బికాస్ ఆఫ్ ద రిఫ్రాక్షన్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద రిఫ్రాక్షన్, హౌ రిఫ్రాక్షన్ హ్యాపెన్ ఇన్ డిఫరెంట్ మీడియంస్. అసలు రిఫ్రాక్షన్ అంటే ఏంది, రిఫ్రాక్షన్ డిఫరెంట్ మీడియంస్ లో ఎట్లా యాక్ట్ చేస్తుంది అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇట్స్ ఎ గ్లాస్ ప్లేన్. యాక్చువల్లీ గ్లాస్ అనేది మనం మామూలు ఇంట్లో మనం చిన్న పెంకు ఉంటది కదండి, ఆ పెంకు ఇంతే ఉంటది, చిన్నగా ఉంటది. బట్ నేను ఏం చేశానంటే ఫర్ యువర్ బేసిక్ అండర్స్టాండింగ్ దాన్ని నేను కొంచెం పెద్దగా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీని మీద ఒక లైట్ ని ఇన్సిడెంట్ చేస్తున్నాను. ఐ ఇన్సిడెంట్ ఏ లైట్ లైక్ దిస్. ఓకే, మీకు ఆల్రెడీ ఫెమిలియర్ విత్ దిస్. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఏ ఇన్సిడెంట్ రే. మామూలుగా రే ఎట్లా ట్రావెల్ అవుతుంది? వాట్ ఈస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద రిఫ్లెక్షన్? వాట్ ఈస్ ద What are the properties of the reflection? లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. ఏంటి? θi ఈక్వల్స్ టు θr.
ఐ అండ్ ఆర్ ఆర్ సేమ్ ప్లేన్ అండ్ థర్డ్ ఏంటి స్ట్రైట్ లైట్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ చేస్తుంది. ఇవి లాస్ నేర్చుకున్నాం మనం. సో ఇక్కడ కూడా ఇప్పుడు అయ్యే లాస్ అప్లై యూజ్ చేసుకుంటే లైట్ అనేది స్ట్రైట్ లో ట్రావెల్ చేస్తుంది. బట్ బేసిక్ అండర్స్టాండింగ్ మనం లైట్ ఒక ఎయిర్ లో ట్రావెల్ చేసినప్పుడు ఇది ట్రావెల్ చేయాల్సిన విధానం ఏంటంటే ఇట్లా ట్రావెల్ చేయాలి కదా, ఇట్లా స్ట్రైట్ లైన్. కానీ బికాస్ ఇక్కడ నేను ఏం యూజ్ చేశానంటే ఇది ఎయిర్ మీడియం, ఐఎమ్ యూజింగ్ టర్మ్ మీడియం. ఆ మీడియం ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ నేనేం తీసుకున్నానంటే ఎయిర్ తీసుకున్నాను. ఇక్కడ నేనేం తీసుకున్నానంటే ఇది గ్లాస్ తీసుకున్నాను. ఇది గ్లాస్ మెటీరియల్. అగైన్ ఇది కూడా ఎయిర్. సో ఈ పై పార్ట్ మొత్తం ఎయిర్ వచ్చింది, ఈ పార్ట్ మాత్రమే గ్లాస్ వచ్చింది, కింద మొత్తం ఎయిర్ ఉంది. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్. ఇప్పుడు నేనేం చేశానంటే లైట్ ఇన్సిడెంట్ చేశాను. ఇక్కడ లైట్ ఇన్సిడెంట్ చేసినప్పుడు సో వీ హ్యావ్ టు టేక్ నార్మల్, రైట్? లాస్ట్ క్లాస్ మనం నార్మల్ తీసుకున్నాం కదా, ఇది ఐఎమ్ టేకింగ్ ఏ నార్మల్. ఇక్కడికి వచ్చేసరికి ఇదేమై ఉండాలి, థీటా ఐ ఇన్సిడెంట్ యాంగిల్. బట్ యాక్చువల్ వాట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఫార్ములా? ఇన్ కేస్ ఇది నాన్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అయి ఉంటే, ఇది మిర్రర్ అయి ఉంటే, ఇక్కడ ఇది ఇట్లా రిఫ్లెక్ట్ అవ్వాలి. రిఫ్లెక్ట్ అయితే ఈ యాంగిల్ మనకి ఈక్వల్ అవుతాయి. బట్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద రిఫ్లెక్షన్ పార్ట్ హియర్, వీఆర్ టాకింగ్ అబౌట్ రిఫ్రాక్షన్. అందుకని మనం ఇది రిఫ్లెక్ట్ అవుతుంది, ఎందుకంటే ట్రాన్స్పరెంట్ మెటీరియల్ కాబట్టి రిఫ్రాక్షన్ అవుతుంది. లైట్ అనేది మెటీరియల్ లోపలికి వెళ్తుంది. సో మెటీరియల్ లోపలికి వెళ్ళినప్పుడు ఈ లైట్ ఏం చేస్తుందంటే ఈ నార్మల్ పాయింట్ కి ఇది ఇట్లా స్ట్రైట్ గా వెళ్లకుండా ఈ నార్మల్ లైన్ కి దగ్గరగా ఇట్లా బెండ్ అవుతుంది. బెండ్ అనకూడదు, ఇట్స్ చేంజెస్ ఇట్ డైరెక్షన్. బెండ్ అనేది అనకూడదు ఇక్కడ, ఇట్స్ చేంజెస్ ఇట్స్ డైరెక్షన్. ఇట్లా స్ట్రైట్ గా వెళ్లాల్సింది ఏమైపోయిందంటే బికాస్ ఎయిర్ నుంచి గ్లాస్ మీడియం లోకి ఆ లైట్ ట్రావెల్ చేయటం వల్ల ఈ ఎయిర్ లో నుంచి ఇది ఏం చేసిందంటే ఈ ఇట్లా స్ట్రైట్ గా వెళ్లాల్సింది దాని యొక్క డైరెక్షన్ చేంజ్ చేసుకుంది. ఎటువైపు చేంజ్ చేసుకుంది? ఈ నార్మల్ దగ్గర చేంజ్ చేసుకుంది. అగైన్ ఐఎమ్ డ్రాయింగ్ ఏ నార్మల్ హియర్. అగైన్ మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? ఇది గ్లాస్ మీడియం, రైట్? ఈ గ్లాస్ మీడియం నుంచి మళ్ళీ లైట్ గ్లాస్ లోకి వచ్చేసింది. ఈ గ్లాస్ మీడియం నుంచి మళ్ళీ ఎటు వస్తుంది? మనకి ఎయిర్ లోకి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? ఇది ఈ నార్మల్ పాయింట్ దగ్గర నుంచి ఇది దూరంగా వెళ్తుంది. గమనించారా? దూరంగా వెళ్ళింది. సో ఇక్కడ మీరు ఎండ్ దగ్గరికి వచ్చేసరికి ఎట్లా ఉందంటే లైట్ ఇన్సిడెంట్ చేశాను, ఓకే? తర్వాత ఈ లైట్ మన గ్లాస్ లోకి వచ్చినప్పుడు ఈ నార్మల్ పాయింట్ కి దగ్గరకు వచ్చింది. యాక్చువల్లీ ఇట్లా ఉండాలి, ఇది నార్మల్ గా దగ్గరకు వచ్చేసింది అనమాట. ఇదిగోండి. బట్ గ్లాస్ లో నుంచి మళ్ళీ ఎయిర్ లోకి లైట్ వచ్చినప్పుడు ఈ నార్మల్ పాయింట్ ఉన్న దగ్గర నుంచి మళ్ళీ ఇది దూరంగా వచ్చింది ఇట్లా. బట్ ఫైనల్ గా ఏంది? ఇక్కడ ఎయిర్ లో ఉన్నటువంటి ఈ లైట్ యాంగిల్, ఇక్కడ ఎయిర్ లో ఉన్నటువంటి లైట్ యాంగిల్, ఇది కొంచెం చూడండి, ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయి. ఇది ఇక్కడ ఈ ఇమాజినేషన్ లైన్ మనకి అవుట్పుట్ వచ్చినాయి, ఇక్కడ లైన్, ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయి. బికాస్ ఎందుకంటే ఇక్కడ ఎయిర్ ఉంది, ఇక్కడ ఎయిర్ ఉంది, కాబట్టి ఈ రెండు ప్యారలల్ గా రావాలి. బట్ లోపల మాత్రమే, ఇక్కడ మాత్రమే మీకు లైట్ అనేది డిఫరెంట్ గా బిహేవ్ చేసింది. ఇక్కడ మాత్రం మీకు లైట్ అనేది డిఫరెంట్ గా బిహేవ్ చేసింది. సో దిస్ చేంజ్ ఈస్ కాల్డ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. దిస్ చేంజ్ ఈస్ కాల్డ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. సార్ ఓకే, మీరు చెప్పారు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అని చెప్పారు. సో వాట్ ఆర్ ద టర్మ్స్ యూఆర్ యూజింగ్ హియర్? ఓకే, లాస్ట్ టైం దీని ఏమన్నాం మనం? ఇన్సిడెంట్ రే, రైట్? సో ఈ లైట్ ని ఇట్లా లోపల మనం రిఫ్రాక్ట్ అయ్యేదాన్ని ఏమంటామంటే రిఫ్రాక్టెడ్ రే. అలాగే మనం లోపల నుంచి గ్లాస్ స్లాబ్ లో నుంచి మనకి బయటకు వచ్చింది కాబట్టి బయట ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే ఎమర్జ్ అంటారు. కాబట్టి దీని ఏమన్నా అంటే ఎమర్జింగ్ రే. ఎమర్జింగ్ రే. హోప్ యూ అండర్స్టాండ్. సో ఒక మీడియం నుంచి ఇంకో మీడియం కి లైట్ ట్రావెల్ చేసేటప్పుడు ద లైట్ చేంజెస్ ఇట్స్ ఒరిజినల్ డైరెక్షన్. సో ఇట్ చేంజెస్ టువార్డ్స్ ద నార్మల్ కి. సో ఈ లైన్ ఏమంటామంటే నార్మల్ అంటాం.
ఇది నార్మల్ కి దగ్గరగా రావచ్చు, ఆర్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఈ తీటా ఆర్ అనేది దగ్గరగా ఉంది, ఇక్కడ చూస్తే ఈ తీటా ఆర్ అనేది దూరంగా ఉంది. సో దగ్గరికి రావచ్చు, దూరంగా పోవచ్చు. ఇట్స్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ మీడియంస్. సార్ ఓకే, ఎందుకు సార్ ఇట్లా ఈ లైట్ అనేది ఒక స్లాబ్ మీద పడినప్పుడు ఇది ఎందుకు లైట్ బెండ్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఇక్కడ సైంటిస్టులు ఏం చెప్పారంటే లైట్ అనేది మనం ఇందాక వాక్యూమ్ లో 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ లో స్పీడ్ లో ట్రావెల్ చేస్తుంది. బట్ అదే ఎయిర్ లోకి వచ్చినప్పుడు సేమ్ అదే స్పీడ్ కూడా మనం కన్సిడర్ చేస్తాం. లైట్ ఇన్ ఎయిర్ మనం ఎట్లా కన్సిడర్ చేస్తామంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ లోనే కన్సిడర్ చేస్తాం. జస్ట్ ఫర్ మనకు అర్థం అవ్వడం కోసం మాత్రం ఇది ఎట్లా కన్సిడర్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఎయిర్ లో ఉండదు, కొంచెం తక్కువ స్పీడ్ ఉంటది. బట్ ఏంటంటే మనం క్యాలిక్యులేషన్స్ కోసం దీన్ని ఇట్లా ఫిక్స్ చేసేసుకున్నాం, ఎయిర్ లో మనం ట్రావెల్ చేసేది. బట్ అదే గ్లాస్ అనేది ఎయిర్ తో పోల్చుకుంటే కొంచెం డెన్స్ గా ఉంటుంది. గ్యాస్ పోల్చుకున్నప్పుడు డెన్స్ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఏ వాటర్ అండ్ ఐఎమ్ టేకింగ్ ఏ కుకింగ్ ఆయిల్. మన ఇంట్లో వాడుకునే ఏదో ఒకటి కుకింగ్ ఆయిల్, ఫర్ ఎగ్జాంపుల్ కోకోనట్ ఆయిల్. ఇప్పుడు వాటర్ ని నేను నేల మీద వేసాను అనుకోండి, వాటర్ ని కుకింగ్ ఆయిల్ ని రెండు నేల మీద వేస్తే ఏది త్వరగా జారుతుంది? అది లైక్ ఏది ఫ్రీగా ఫ్లోట్ అవుతుంది? ఏది ఫ్లోట్ అవుతుంది? వాటర్ త్వరగా ఫ్లోట్ అవుతుంది. మన కుకింగ్ ఆయిల్ అనేది స్లోగా ఫ్లోట్ అవుతుంది. ఎందుకు? కుకింగ్ ఆయిల్ యొక్క డెన్సిటీ ఎక్కువ ఉంటుంది మనం వాటర్ తో పోల్చుకుంటే. ఓకే, కుకింగ్ ఆయిల్ యొక్క డెన్సిటీ వాటర్ తో పోల్చుకుంటే ఎక్కువ ఉంటుంది. అందుకే మన కుకింగ్ ఆయిల్ నేల మీద వేసినప్పుడు త్వరగా జారదు, వాటర్ అనేది జారుతుంది. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. ఎయిర్ యొక్క డెన్సిటీ గ్లాస్ తో పోల్చుకుంటే తక్కువ ఉంటుంది, గ్లాస్ యొక్క డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. అందుకనే లైట్ అనేది ఎయిర్ నుంచి గ్లాస్ లోకి ట్రావెల్ చేస్తున్నప్పుడు దాని యొక్క స్పీడ్, దీనికి వెలాసిటీ v ఉంటుంది కదా, దీనికి వెలాసిటీ స్పీడ్ ఆఫ్ లైట్ ఉంటుంది కదా c. ఇక్కడికి వచ్చేసరికి దీని యొక్క వెలాసిటీ c ఉండదు, c కన్నా తక్కువ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ 0.9c. 0.9c అంటే యాక్చువల్లీ 1c. 0.9c అంటే 1 కన్నా తక్కువే. ఆర్ యూ కెన్ టేక్ ఇట్ ఈస్ లైక్ 0.8c. అంటే ఏంది? గ్లాస్ స్లాబ్ లో ఉన్నట్టు యొక్క లైట్ వెలాసిటీ అనేది తగ్గిపోతుంది దేంతో పోల్చుకుంటే, ఎయిర్ మీడియంలో పోల్చుకుంటే. అందుకనే బికాస్ ఆఫ్ ఇట్స్ చేంజెస్ ఇట్స్ వెలాసిటీ, దాని యొక్క వెలాసిటీ లైక్ ఫ్లక్చువేట్ అవుతుంది, తగ్గిపోతుంది ఆర్ పెరుగుతుంది, మనం చెప్పలేం. ఎందుకంటే మీడియంస్ డిఫరెంట్ గా ఉంటున్నాయి కాబట్టి ఆ వెలాసిటీ అనేది చేంజెస్ వల్ల ఈ స్ట్రైట్ లైన్ ట్రావెల్ చేయాల్సినటువంటి లైట్ రే నార్మల్ కి దగ్గరగా డైరెక్షన్ చేంజ్ చేసుకోవటం, ఆర్ నార్మల్ కి దూరంగా దాని యొక్క డైరెక్షన్ చేంజ్ చేసుకోవటం జరుగుతుంది. సో లైక్ దట్ ద లైట్ it changes its direction, the travel direction from one medium to another medium. Listen carefully. Light, it changes its direction from one medium to another medium. So that is called refraction of light. So refraction of light ante idi, reflection of light ante veru. Reflection ante enti మనం నేర్చుకుంది? రిఫ్లెక్షన్ అంటే లైట్ దీని మీద పడి వెనక్కి వెళ్తుంది, ఇది రిఫ్లెక్షన్. రిఫ్రాక్షన్ ఏంటంటే లైట్ పడి లోపలికి వెళ్ళి దాని ఒక డైరెక్షన్ చేంజ్ చేసుకుంటుంది. ఈ రెండు పాయింట్లు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే సార్, మరి ఇంతకు ముందు క్లాసెస్ లో మీరు మాకు రిఫ్లెక్షన్ యొక్క లాస్ చెప్పారు, ఇక్కడ రిఫ్లెక్షన్ యొక్క లాస్ చెప్పారా అంటే లేదు, నేను అవి కూడా చెప్తాను. ఇది తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ పాయింట్ P అనుకున్నాను. ఎట్ లాస్, ఏ లాస్? లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఇక్కడ లాస్ తీసుకోండి. ఎట్ పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ లైట్, ఓకే, ఇన్సిడెంట్ రే అండ్ రిఫ్రాక్టెడ్ రే అండ్ నార్మల్ is this is normal, okay, and normal. ఇవన్నీ these all contact at point P. These are all contact at point P. Means ఒక సర్ఫేస్ లో ఒక పాయింట్ P దగ్గర ఇవన్నీ ఉన్నాయి. అంటే పాయింట్ P దగ్గర ఉన్నాయంటే ఏంటి అర్థం ఏంటంటే
లైట్ ఇక్కడ పడి దాని యొక్క రిఫ్రాక్షన్ అనేది ఇక్కడ ఇలా జరగట్లేదు. ఇక్కడ చూడండి, లైట్ ఇక్కడ పడి రిఫ్రాక్షన్ ఇక్కడ జరిగింది. అలా కాదు, ఎక్కడైతే లైట్ అయితే పడుతుందో సర్ఫేస్ మీద ఆ పాయింట్ దగ్గరే రిఫ్రాక్షన్ అనేది జరగాలి. ఇలా దగ్గరికైనా రావాలి, ఇలా దూరంగా జరగాలి. అంతేగాని లైట్ ఒక చోట పడి ఇంకో చోట పడకూడదు. సో దిస్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద వన్ లా ఆఫ్ ద రిఫ్రాక్షన్. అండ్ ఎనదర్ లా ఆఫ్ రిఫ్రాక్షన్ ఏంటంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ద సెకండ్ లా ఏంటంటే ద సైన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే divided by sin of refracted ray, not reflection ray, refracted ray. Sin of అనేది అంటేనా the ratio between sin of this incident ray and sin of this this refracted ray, which gives constant, or we can say it sin I is equals to sin R. So we can write it sin I is equals to sin R. Sin I is equals to sin R. So this is called Snell's law. దీన్ని ఏమంటామంటే దీన్ని స్నెల్స్ లా అంటారు. స్నెల్ అనే సైంటిస్ట్ స్నెల్స్ లా దీన్ని కనిపెట్టారు. సార్ ఓకే, దిస్ ఇస్ స్నెల్స్ లా. సార్ వాట్ ఈస్ దిస్ కాన్స్టెంట్? దిస్ కాన్స్టెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నౌ we are going to discuss about this constant. This constant is called index. సార్ విచ్ ఇండెక్స్? మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం ఎంతసేపు? రిఫ్రాక్షన్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్. So this constant is called refractive index. Refractive index. Then refractive index. ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? మీడియంస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక మీడియం, డిఫరెంట్ మీడియం, ఎయిర్ మీడియం, గ్లాస్ మీడియం, వాటర్ మీడియం, వాట్ ఎవర్ మీడియం you talking. We are going to discuss about the refractive index. Sir, why we are going? So this is represented with small letter n. Sir, మనం ఎందుకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లెటర్ లైక్ మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఇఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈస్ మోర్ దెన్ 1, లైట్ అనేది నార్మల్ కి దగ్గరగా వస్తుంది. ఇఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ actually normal refractive index represented 1 for air, and if refractive index అనేది 1 కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, ఈ బెండింగ్ ఆఫ్ లైట్ అనేది నార్మల్ కి దగ్గరగా వస్తుంది. అదే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మనకి లెస్ దాన్ 1 ఉంది అనుకోండి, లెస్ దాన్ 1 ఆర్ మనం వీఆర్ టేకింగ్ ఎనీ మీడియం లెస్ దాన్ ఎనీ మీడియం, ఆ లైట్ అనేది ఇలా ఒక సర్ఫేస్ మీద పడినప్పుడు ఈ నార్మల్ కి దూరంగా వెళ్తుంది. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఐ హోప్ యు అండర్స్టాండ్ ద డయాగ్రామ్. యాక్చువల్లీ ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1, గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ is equals to 1.5. ఓకే, ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏది? ఎయిర్ కి ఎప్పుడు 1, ఇంకా అది కాన్స్టెంట్ లైక్ స్టాండర్డ్ వాల్యూ అది. ఇక్కడ n is equal గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5. సో ఇది తక్కువ, ఇది తక్కువ, ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ. అందుకనే ఎయిర్ లో నుంచి పడినప్పుడు గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ కాబట్టి ఈ లైట్ రే అనేది ఈ నార్మల్ కి దగ్గరగా బెండ్ అయింది. అర్థమైందా? అంటే ఏంది? గ్లాస్ యొక్క డెన్సిటీ ఎక్కువ ఉంది అంతే, దీనికి దగ్గరగా బెండ్ అయింది. అట్లాగే ఇక్కడ ఈ సర్ఫేస్ లో చూసుకుంటున్నప్పుడు గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంది, ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఇదంతా ఎయిర్ కదా, ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంది. ఎక్కువలో నుంచి లైట్ తక్కువలోకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లోకి డిఫరెంట్ మీడియంస్ లోకి ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ లైట్ అనేది నార్మల్ కి దూరంగా జరిగింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు అర్థమైంది నాకు తెలిసి. ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ నుంచి ఎక్కువ వచ్చింది కాబట్టి లైట్ అనేది నార్మల్ కి దగ్గరగా వచ్చింది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ నుంచి తక్కువలోకి లైట్ ట్రావెల్ అయ్యేటప్పుడు నార్మల్ కి దూరంగా వెళ్ళింది. అందుకనే లైట్ అనేది ఇట్లా స్ట్రైట్ లైన్ కి వచ్చి డైరెక్షన్ చేంజ్ చేసుకొని మళ్ళీ స్ట్రైట్ లైన్ కి వచ్చింది. సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ బోర్డ్. So what you learn here, I explain here what is the
రిఫ్రాక్షన్. రిఫ్రాక్షన్ అంటే ఏంది? నేను ఇక్కడ మీకు లైక్ టెక్స్ట్ బుక్ డెఫినిషన్స్, టెక్స్ట్ బుక్ ఫార్ములాస్ అట్లా ఏమి ఇవ్వలేదు. ప్రతిదీ మీకు చాలా నీట్ గా ఈజీగా మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. రిఫ్రాక్షన్ అనేది చెప్పాను. తర్వాత లైట్ ఎందుకు లైక్ చేంజెస్ డైరెక్షన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే విధంగా స్నెల్స్ లా అనేది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఓకే, నేను ఇప్పుడు జస్ట్ ఐ వాంట్ గివ్ సమ్ కీ పాయింట్స్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ వచ్చేసరికి మనకి 1 లో ఉంటుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ వచ్చేసరికి మనకి 1.33 ఉంటుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ వచ్చేసరికి మనకి 1.52 లో ఉంటుంది. సో ఇవి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇదే ఒకటి కాదు, నేను చెప్పిన ప్రతి పాయింట్ దీంట్లో ఉన్నది, ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. నేను ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను, మీకు ఎక్స్ట్రా కూడా చెప్పలేదు. నాకు తెలిసి మీకు ఇప్పుడు ఇదంతా అర్థమై ఉంటది. నెక్స్ట్ వీఆర్ డిస్కసింగ్. ఓకే, సో ఇప్పటి వరకు మీరు ఏం నేర్చుకున్నారంటే, సో టుడే వాట్ యు లర్న్. సో ప్రీవియస్ క్లాసెస్ లో యు లర్న్ అబౌట్ రిఫ్రాక్షన్. అండ్ ఇప్పుడు మీరు ఏం నేర్చుకున్నాడు? సారీ ఇంతకుముందు క్లాసెస్ లో మీరు రిఫ్లెక్షన్ నేర్చుకున్నారు. రిఫ్లెక్షన్. ఇప్పుడు మీరు ఏం నేర్చుకున్నారు? రిఫ్రాక్షన్. రైట్? రిఫ్లెక్షన్ ఏంటి? థీటా ఐ ఈక్వల్స్ టు థీటా ఆర్ అండ్ ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్టెడ్ రే ఆన్ సేమ్ ప్లేన్, లైట్ ట్రావెల్ ఇన్ స్ట్రైట్. ఇక్కడ మీరు ఏం నేర్చుకున్నారు? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గురించి, ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ డిఫరెంట్ మీడియంస్ నేర్చుకున్నారు. అదే విధంగా లైట్ అనేది డిఫరెంట్ మీడియంస్ లో ఎట్లా బెండ్ అయిందో మీరు థియరిటికల్ గా నేర్చుకున్నారు. ఐ ఎక్స్ప్లెయిన్ థియరిటికల్. ఇప్పుడు మీకు నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానంటే, మీకు ప్రాక్టికల్ గా మీకు ఒక డెమో చూపించబోతున్నాను. సో దిస్ ఈజ్ ఆన్లైన్ క్లాస్ కాబట్టి నేను మీకు డైరెక్ట్ గా ఎక్స్పెరిమెంట్స్ పెట్టి చూపించలేకపోతున్నాను. బట్ మీకు నేను ఒక వర్చువల్ గా ఎక్స్పెరిమెంట్ అనేది మీకు చేసి చూపిస్తాను. అప్పుడు మీకైతే ఖచ్చితంగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఆ ఎక్స్పెరిమెంట్ అనేది మీకు అర్థమైతే మీకు నీట్ గా ఉంటది. ఓకే, సో నౌ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద వర్చువల్ ఎక్స్ప్లెనేషన్. హియర్ మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కాన్సెప్ట్ ఏంటంటే రిఫ్లెక్షన్. నేను మీకు రిఫ్లెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మన రిఫ్లెక్షన్ లో నేర్చుకున్న పాయింట్స్ ఏంటి? ఇన్సిడెంట్ యాంగిల్ ఏంటి? ఇన్సిడెంట్ యాంగిల్ అండ్ రిఫ్లెక్టెడ్ యాంగిల్ సేమ్ కదా. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? మనం ఏం నేర్చుకుంది? ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్టెడ్ రే ఆన్ సేమ్ ప్లేన్. థర్డ్ పాయింట్ ఏంటి? లైట్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. రైట్? ఓకే, నేను మీకు ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చూపిస్తున్నాను. లైక్ ఐఎమ్ టేకింగ్ ఏ లైట్ అండ్ జస్ట్ మీకు క్లారిటీ కోసం, అర్థం అవడం కోసం ఐఎమ్ టేకింగ్ an instrument. You know, this is the measuring instrument. So I am using a red light like this. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను లైట్ ని ఇక్కడ 40 degrees యాంగిల్ లో మీకు ఇన్సిడెంట్ చేశాను. దిస్ ఈజ్ ఇన్సిడెంట్ 1. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. దిస్ ఈజ్ ఇన్సిడెంట్ 1. దిస్ ఈజ్ ఇన్సిడెంట్ రే. ఇదిగోండి ఇక్కడ చూడండి, థీటా ఐ. థీటా ఐ ఇక్కడ ఎంత తీసుకున్నాం మనం? 40 కదా. 40 ఇక్కడ 40 యాంగిల్ లో పడింది. ఇది రిఫ్లెక్ట్ కూడా చూడండి ఇక్కడ అటు. ఇప్పుడు ఇది ఆశ్చర్యంగా ఇది కూడా 40 degrees లోనే ఉంది. చూసారు ఇక్కడ ఈ రిఫ్లెక్షన్ లా అనేది ఇక్కడ సాటిస్ఫై అయింది. లేదు సార్ నేను ఇంకా యాంగిల్ మారుస్తాను, నాకు డిఫరెంట్ యాంగిల్ కావాలంటే ఓకే, ఇక్కడ నువ్వు మార్చుకో. కావాలంటే నేను 60లో పెడుతున్నా దీన్ని. సారీ, నేను తీసుకొచ్చి దీన్ని 60లో పెట్టా. 60 యాంగిల్ నేను లైట్ ఇన్సిడెంట్ చేశాను. ఏం జరిగింది? ఇది రిఫ్లెక్ట్ అయింది, లోపలికి రాలా. చూసారా?
ఒక సర్ఫేస్ నుంచి రిఫ్లెక్ట్ అయింది. ఇదేంటి మిర్రర్ సర్ఫేస్ రిఫ్లెక్ట్ ఇది మళ్ళీ ఇది ఏ యాంగిల్లోకి వచ్చింది 60 degrees యాంగిల్ లోకి రిఫ్లెక్ట్ అయింది. ఇది ఇన్సిడెంట్ అయితే ఇది రిఫ్లెక్టెడ్ రే. ఇది థీటా ఐ థీటా ఆర్ బోత్ ఆర్ ఈక్వల్. ఇక్కడ ఇన్సిడెంట్ రిఫ్లెక్టెడ్ అనేది రెండు ఇది చూసారా ఒకే ప్లేన్ లో ఉంది. అండ్ అదే ఇది 60 degrees ఉంటే ఇది 60 degrees ఉంది. లైట్ చూసారా స్ట్రైట్ లైన్. సో నేను థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు ఇక్కడ వర్చువల్ ప్రాక్టికల్ గా కూడా సాటిస్ఫై అయింది. లేదు సార్ మీరు ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ ఇంకో టాపిక్ ఏంటంటే ఎస్ ఇంకోటి టాపిక్ ఎక్స్ప్లెయిన్ ఏం చేశానంటే రిఫ్రాక్షన్. ఏం చేశాను రిఫ్రాక్షన్. ఇప్పుడు నేను ఆ రిఫ్రాక్షన్ అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ రిఫ్రాక్షన్ లో మనం పైన ఇందాక ఏం తీసుకున్నాం, ఇందాక థియరిటికల్ గా మనం పైన ఎయిర్ తీసుకున్నాం. సో నేను ఇప్పుడు ఇక్కడ ఎయిర్ పెడుతున్నాను. నేను ఇదంతా ఎయిర్, ఇక్కడ కూడా ఎయిర్. ఏం లేదు ఇక మీరు ఈ లైన్స్ ఈ నార్మల్ అన్ని మర్చిపోండి. చూసారు లైట్ ఎట్లా ట్రావెల్ అవుతుంది. జస్ట్ నేను ఒక లేజర్ లైట్ తీసుకున్నాను, జస్ట్ అట్లా లైట్ ఆన్ చేసాను, ఇన్సిడెంట్ చేసాను. ఏం జరిగింది, లైట్ స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ అయింది. సో ఏ మీడియం లేదు ఇక్కడ, ఇక్కడ డిఫరెంట్ మీడియం లేదు, ఇక్కడ డిఫరెంట్, ఇక్కడ ఎయిర్ ఉంది, ఇక్కడ ఎయిర్ ఉంది, కాబట్టి లైట్ స్ట్రైట్ గా ట్రావెల్ చేస్తుంది. లేదు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇప్పుడు నేను ఇక్కడ డిస్కస్ ఏం చేసాం, మనం గ్లాస్ పెట్టాం. గ్లాస్ పెట్టాం కాబట్టి మనం ఇందాక మనం చెప్పుకున్న విధంగా ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఎంత 1. ఇక్కడికి వచ్చేసరికి నేను ఇంకా లేదు, ఇప్పుడు నేను ఇప్పుడు పెట్టబోతున్నాను. ఇది గ్లాస్ అనుకుంటే దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5 ఉంటుంది. ఓకే, దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ 1.5 ఉంటుంది. ఇది ఎక్కువ, ఇది ఎక్కువ, ఇది ఎక్కువ. అప్పుడు ఏం చేయాలి, ఈ రిఫ్రాక్టివ్ లైన్ అనేది నార్మల్ కి దగ్గరగా రావాలా దూరంగా వెళ్ళాలా? నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంతకు ముందు ప్రకారం ఈ నార్మల్ కి దగ్గరగా రావాలి. లెట్స్ సీ వస్తుందో లేదో. థియరిటికల్ మనం డిస్కస్ చేసాం కదా, ప్రాక్టికల్ వస్తుందో లేదో. ఇవి ఇది నేను కింద ఏం పెడుతున్నానంటే గ్లాస్ పెట్టాను, కింద ఏం పెడుతున్నానంటే గ్లాస్ తీసుకొచ్చి పెట్టాను. సర్ప్రైజ్. చూసారా ఇంతకు ముందు లైట్ ఎట్లా ఉంది మనకి? ఐ హోప్ యువర్ వాచింగ్. ఎందుకంటే లైట్ ఇది ఇక్కడ పైన ఎయిర్ కింద ఎయిర్ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే కింద ఈ మీడియం ని మారుస్తున్నాను. ఈ మీడియం తీసుకొచ్చేసరికి నేను గ్లాస్ లో పెట్టాను. చూసారా ఇలా ఉండాల్సింది నార్మల్ గా దగ్గరగా వచ్చింది. బికాస్ దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 అయితే ఇక్కడ చూడండి, దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 అయితే గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.5 పెట్టారు. లేదు సార్ మీరు ఇట్లా పెట్టారు, ఇప్పుడు డెన్సర్ మీడియం నుంచి మనం రేరెడ్ మీడియం మార్చుకున్నాం అంటే ఇప్పుడు దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ నేను 1.5 చేసుకుంటా, దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1 చేసుకుంటా. అంటే ఏంది, ఎక్కువ నుంచి తక్కువ. 1.5 అంటే ఏంది, గ్లాస్ ఇది, రైట్? సో ఇదేంటి, ఎయిర్. అప్పుడు ఏం చేయాలి, ఇది ఈ లైట్ అనేది నార్మల్ నుంచి ఎక్కువ నుంచి తక్కువకి వస్తుంది కాబట్టి నార్మల్ నుంచి దూరంగా వెళ్ళాలి. అంతే కదా మీ క్వశ్చన్. ఇప్పుడు మన ఏంది, తక్కువ నుంచి ఎక్కువ ఉంది కాబట్టి నార్మల్ దగ్గరికి వచ్చింది. ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ నుంచి తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చినప్పుడు నార్మల్ నుంచి దూరంగా వెళ్ళాలి. లెట్స్ సీ ఇక్కడ నేను ఏం తీసుకున్నానంటే గ్లాస్ తీసుకున్నా. ఇక్కడ నేను ఏం తీసుకున్నానంటే గ్లాస్ తీసుకున్నా. చూసారా ఇది గ్లాస్ అయ్యేసరికి గ్లాస్ లో లైట్ ట్రావెల్ చేసేటప్పుడు డిఫరెంట్ మీడియంస్ లేవు కాబట్టి స్ట్రైట్ గా లైట్ వెళ్తుంది. ఇప్పుడు నేను ఈ కింద ఇది గ్లాస్ తీసుకొని ఇది ఎయిర్ తీసుకుంటే యాక్చువల్లీ ఇట్లా ఉండాల్సింది. నా ఎస్టిమేషన్ ప్రకారం ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రకారం అంటే ఇది ఎయిర్ నుంచి ఈ నార్మల్ నుంచి ఇక్కడ నుంచి ఇట్లా దూరంగా పైకి వెళ్ళాలి. లెట్స్ ఇది 1.5 అయితే ఇది 1.5 అయితే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చూసారా వెళ్ళిపోతుంది. ఇది గ్లాస్ ట్రావెల్ చేసేటప్పుడు ఇట్లా నేను యాక్చువల్లీ ఇది 1.5 ఎయిర్ అనేది 1.5 సారీ గ్లాస్ అనేది 1.5 రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఎయిర్ అనేది 1. ఎక్కువ నుంచి తక్కువలో చేసేటప్పుడు లైట్ అనేది నార్మల్ నుంచి దూరంగా వెళ్ళాలి. చూడండి నేను ఇప్పుడు ఎయిర్ లోకి తీసుకొస్తున్నా, మీడియం వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది. నేను దగ్గరగా వాటర్ మీడియంలోకి తీసుకొచ్చా. ఎయిర్ మీడియంలోకి తీసుకొచ్చేస్తే ఇది కంప్లీట్ గా రిఫ్లెక్ట్ అయిపోతుంది. అసలు లైట్ ఎలా లోపల చూసి అంటే ఇప్పుడు వాటర్ మీడియంలోకి వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంతా 1.3, గ్లాస్ కన్నా తక్కువ. సో హయ్యర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ నుంచి లోవర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వరకు లైట్ ఎట్లా రిఫ్లెక్ట్ అయింది, నార్మల్ నుంచి దూరంగా వెళ్ళింది. థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది
మీకు యూనో ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది రెండు మ్యాచ్ అయినాయి. సో ఇక్కడ మీకు అదే ఎక్స్ప్లెయిన్ చేశాను. ద ఇన్సిడెంట్ లైట్, ద సైన్ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్, ద సైన్ ఆఫ్ refracted light. So the ratio which gives constant. So this constant is nothing but refractive index. So సార్ లేదు సార్ మీరు ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. ఇప్పుడు ఓకే నేను పైన ఏరియా తీసుకుంటున్నాను, మళ్ళీ కింద గ్లాస్ తీసుకున్నాను. సార్ మీరు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక ఎయిర్ మీడియంలో నుంచి ఇంకో మీడియంలోకి ట్రావెల్ చేసేటప్పుడు దాని యొక్క స్పీడ్ చేంజ్ అవుతుంది. వెలాసిటీ, లైట్ వెలాసిటీ చేంజ్ అవటం వల్ల మాత్రమే మనకి రిఫ్రాక్షన్ అనే కాన్సెప్ట్ మనకు జరుగుతుంది అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనేసి మీరు అంటున్నారు. లేసి మన స్పీడ్ కూడా టెస్ట్ చేద్దాం. నేను ఇక్కడ మీకు స్పీడోమీటర్ తీసుకుంటున్నాను, లైక్ లైట్ ని స్పీడ్ కొలిచేది. ఓకే చూసాను ఎంత ఉంది ఇక్కడ, 1c ఉంది. c అంటే ఏంది, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ c? 3 ఇంటూ c అంటే ఏంది, 3 ఇంటూ 10⁸ మీటర్స్ పర్ సెకండ్. అవునా? మనం ఏం చెప్పాం ఇందాక, ఎయిర్ లో స్పీడ్ ఆఫ్ లైట్ అనేది c గానే కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే అది స్టాండర్డ్ క్వాంటిటీకి మనం మెజర్మెంట్స్ యూజ్ చేస్తాం. బట్ నిజానికి ఎయిర్ లో అంత ఉండదు, కొద్దిగా తక్కువ ఉంటుంది. ఆ కొద్దిగా అనేది మనం మెకానిక్స్ కింద లైక్ హెవీ రిజల్ట్స్ డిస్కస్ చేసేటప్పుడు దాన్ని మనం మాట్లాడుకోం. కాబట్టి ఎయిర్ లో స్పీడ్ అనేది c గానే తీసుకున్నాం. ఓకే సార్, మరి ఇక్కడ ఎయిర్ లో తీసుకున్నాం, యాక్చువల్లీ ఇక్కడ డెన్స్ మీడియంలోకి వచ్చింది, ఇది మీరు తక్కువ ఉంటుంది స్పీడ్ అని చెప్పారు. లెట్స్ చెక్ చేద్దాం. బట్ ఎందుకు చెక్ చేద్దాం. ఇది డెన్సర్ మీడియంలో నేను చెక్ చేస్తున్నాను, ఎంత ఉంది, 0.66c ఉంది. 0.66c అంటే 1c కన్నా తక్కువ, ఎక్కువ 1c కన్నా తక్కువ. చూసారా, ఒక రేరర్ మీడియం అంటే ఎయిర్ లో నుంచి డెన్సర్ మీడియంలోకి లైట్ ట్రావెల్ చేసేటప్పుడు దాని యొక్క స్పీడ్ చేంజ్ అవుతుంది. ఇలా స్పీడ్ చేంజ్ అవ్వటం వల్ల మాత్రమే రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. ఇట్లా స్పీడ్ చేంజ్ అవటం వల్ల మాత్రమే ఈ లైట్ అనేది నార్మల్ కి దగ్గరగా రావటము ఆర్ దూరంగా వెళ్ళటం అనేది కూడా జరుగుతుంది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీరు థియరిటికల్ గా అర్థమైంది మీకు, అదే విధంగా నేను వర్చువల్ ప్రాక్టికల్ గా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. So hope you understand this class, and I completely explained the optics topics, the diffraction and reflection of light. And in the next classes I am going to explain the image formation. This is the last topic and very important topic. And if you like this class, please like and share and subscribe, and also please share with your colleagues and with your students also. Thank you.